ఇప్పుడు మనం ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ ప్రీమిక్స్ తయారు చేయడం చూద్దాం. అంటే ఒక్కసారి చేసి పెట్టుకుంటే వారం రోజుల వరకు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. అదే ప్రీమిక్స్తో రకరకాలుగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఇన్స్టంట్గా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలంటే మీరు ఏం చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేనైతే ఇలాంటి ప్రీమిక్స్లు ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ ప్రీమిక్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 1 kg ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే దానికోసం 1 kg ఉప్మా రవ్వ తీసుకోవాలి. మామూలు ఉప్మా చేసుకుంటాం కదా, బాంబే రవ్వ. ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేసుకోవాలి. ఈ పప్పులు కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. తర్వాత దీంట్లో 2 టీ స్పూన్స్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ సన్నగా తురిమిన అల్లం వేసుకోవాలి. ఇన్స్టంట్ ప్రీమిక్స్ కదా, నిల్వ ఉండాలంటే దీంట్లో తడిదనం ఏమీ ఉండకూడదు. అందుకని అల్లం కొంచెం తడిపోయే వరకు వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అల్లం 2-3 నిమిషాలు బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇక్కడ నేను 7-8 పచ్చిమిర్చిని చిన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను. మీరు మీ కారాన్ని బట్టి వేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ముక్కలు చేసుకొని వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. కరివేపాకు కానీ పచ్చిమిర్చి కానీ బాగా వేగనివ్వాలి. అంటే తడిదనం అంతా పోయే వరకు బాగా వేగనివ్వాలి. ఇదిగోండి, ఇలా ముట్టుకొని చూస్తే మనకి క్రిస్పీగా అనిపిస్తుంది కదా, అప్పటి వరకు వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత 1/2 కప్పు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీరని కూడా 1-2 నిమిషాలు వేగనివ్వాలి. ఆ తర్వాత దీంట్లో ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇక్కడ నేను కేజీ ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను. అంటే బాంబే రవ్వ. ఉప్మా రవ్వ వేసిన తర్వాత బాగా వేయించుకోవాలి. అంటే 10 నిమిషాల వరకైనా బాగా వేగనివ్వాలి. సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ప్రీమిక్స్ కదా, అంటే నిల్వ ఉండాలి కదా, అందుకని రవ్వను కూడా బాగా వేగనివ్వాలి. రవ్వ బాగా వేగిన తర్వాత 2.5 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. ఒకవేళ సాల్ట్ సరిపోలేదు అనుకుంటే కూడా తర్వాత మనం బ్యాటర్ కలుపుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు. బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ఎయిటెడ్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు కూడా వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే 3 మంత్స్ వరకు కూడా వాడుకోవచ్చు. ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వారానికి సరిపడా బ్రేక్ఫాస్ట్లు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరు ఏ బ్రేక్ఫాస్ట్ అడిగినా అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు. ముందుగా ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ ఇన్స్టంట్ మిక్స్ వేసుకోవాలి. 1 కప్ పెరుగు వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవచ్చు. టేస్ట్ సరి చూసుకోవచ్చు. సాల్ట్ ఏమైనా తక్కువ ఉంది అనుకుంటే సాల్ట్ కూడా ఇందులో వేసుకొని కలుపుకోవచ్చు. బాగా కలుపుకొని 15 to 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 20 మినిట్స్ తర్వాత ఒకసారి పిండిని చూద్దాము. రవ్వ నాని కొంచెం గట్టిపడింది కదా, ఇంకా కొన్ని వాటర్ కలుపుకుందాము. అంటే ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. సోడా వేసుకుంటే ఇడ్లీలు పఫీగా వస్తాయి. సోడా వేసుకొని బాగా కలుపుకోగానే ఇడ్లీలు వేసేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్స్ తీసుకుని దానికి ఆయిల్ బ్రష్ చేసుకుందాము. తర్వాత దీంట్లో ఇడ్లీ బ్యాటర్ వేసుకొని మామూలు ఇడ్లీలు కుక్ చేసుకున్నట్టుగానే కుక్ చేసుకోవాలి. ఇడ్లీ స్టీమర్లో కానీ లేదా కుక్కర్లో కానీ కుక్ చేసుకోవచ్చు. అడుగున గ్లాస్ వాటర్ పోసుకొని వాటర్ మరుగుతున్నప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్స్ పెట్టుకోవాలి. 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఇంకో 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇంకో 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇడ్లీలు ఎంత బాగా పఫీగా స్పాంజీగా తయారయ్యాయో. మామూలు ఇడ్లీల కన్నా ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. కట్ చేసి చూద్దామా? చూడండి స్పాంజీగా ఎంత బాగున్నాయో. ఇప్పుడు మినీ దోశ వేసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ ఇన్స్టంట్ ప్రీమిక్స్ వేసుకోవాలి. 1 కప్ ప్రీమిక్స్ వేసుకుంటే 1 కప్ బియ్యం పిండి వేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో 1 కప్ పెరుగు వేసుకొని కలుపుకోవాలి. మామూలుగా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి.
దీంట్లో వాటర్ ఎక్కువ వేసుకొని పల్చగా చేసుకుంటే మనకి రవ్వ దోశలాగా వేసుకోవచ్చు. లేదు కొంచెం చిక్కగా కలుపుకున్నాం అనుకోండి మినీ దోశ వేసుకోవచ్చు. నేను ఇక్కడ మినీ దోశ వేస్తున్నాను, అందుకే కొంచెం చిక్కగా కలుపుకుంటున్నాను. దీంట్లో చిన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. పావు కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి. ఇంకా కావాలనుకుంటే మీకు కావాల్సిన కూరగాయలు ఏమైనా కూడా వేసుకోవచ్చు. కావాలనుకుంటే టేస్ట్ చూసుకుని కొంచెం సాల్ట్ కలుపుకోవచ్చు. ఈ పిండిని కూడా ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. రవ్వ కదా కొంచెం సెట్ అవుతుంది. 15 మినిట్స్ తర్వాత నేను మామూలుగా మినీ దోశలు వేసుకుంటున్నాను. చూడండి, మనకు కావాల్సినంత సైజులో వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక్క స్పూన్తో మాత్రమే కొంచెం లావుగా వేసుకుంటున్నాను. 3 దోశలు వేసుకుంటున్నాను. పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకోవాలి. 2-3 నిమిషాలు కాలనివ్వాలి. ఆ తర్వాత నెమ్మదిగా తిరగేసుకోవాలి. అంతే, టేస్టీగా మినీ దోశ ప్రిపేర్ అయిపోయింది. మామూలుగా పిల్లలకి ఒకేలాంటి బ్రేక్ఫాస్ట్ అస్సలు నచ్చదు కదా, ఇలా వెరైటీగా రోజొకటి చేసి పెట్టచ్చు. ఇప్పుడు మినీ దోశ కోసం మనం పిండి ప్రిపేర్ చేసుకున్నాం కదా, అదే పిండితో మనం గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు. గుంత పొంగనాల ప్యాన్ వేడి చేసుకుని ఆయిల్ వేసుకొని కొంచెం పిండిని ఈ హోల్స్లో వేసుకోవాలి. మూత పెట్టుకుని 5 to 6 మినిట్స్ కాలనివ్వాలి. 5-6 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి నెమ్మదిగా తిరగేసుకోవాలి. ఇంకో 2 నిమిషాలు కాలనిచ్చి సర్వ్ చేసుకోవడమే. అంతే, గుంత పొంగనాలు కూడా ప్రిపేర్ అయిపోయాయి. ఇప్పుడు పునుగులు వేసుకుందాము. సేమ్ ఇదే పిండి, అంటే మనం మినీ దోశాస్ వేసుకున్నాము, గుంత పొంగనాలు వేసుకున్నాం కదా, అదే పిండిలో కొంచెం మైదా పిండి కలుపుకొని, అంటే ఆ పిండి కొంచెం పల్చగా ఉంటుంది కాబట్టి కొంచెం మైదా పిండి, అంటే దాదాపుగా నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఇదిగోండి, ఇలాగా పిండి మనం చేత్తో డ్రాప్ చేసేటట్టుగా ఉండాలి. సాల్ట్ కానీ లేదా ఇంకా కొత్తిమీర, పచ్చిమిర్చి లాంటివి కూడా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇందులో చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవాలి. ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పునుగులు వేసుకోవాలి. రెండు 3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత తిరగేసుకోవాలి. ఇలా తిరగేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, వేడి పునుగులు రెడీ. ఇప్పుడు ఉప్మా తయారు చేయడం చూద్దాము. మనం ఇన్స్టంట్ ప్రీమిక్స్ ఏ కప్పుతో తీసుకుంటామో ఆ కప్పుతో దానికి డబుల్ వాటర్ పోసుకోవాలి. అంటే 1 కప్ తీసుకుంటే 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ని మరిగించుకోవాలి. దాంట్లో మనకు కావాల్సిన వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు. అసలు మన దగ్గర వెజిటేబుల్స్ ఏమీ లేవు అనుకుంటే కూడా ఓన్లీ రవ్వతోనే ఉప్మా చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్యారెట్స్, బీన్స్, ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. 1 నిమిషం మరగనివ్వాలి. తర్వాత దీంట్లో మనం చేసి పెట్టుకున్న ఇన్స్టంట్ ప్రీమిక్స్ రవ్వని వేసుకోవాలి. అంటే 1 కప్ వేసుకున్నాను ఇక్కడ. ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్యలో 1-2 సార్లు కలుపుకోవాలి. ఇష్టం ఉన్నవాళ్ళు కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. చూశారు కదా, ఒక్క మిక్స్ ప్రిపేర్ చేసుకుని ఉప్మా, మినీ దోశ, గుంత పొంగనాలు, పునుగులు, ఇడ్లీలు తయారు చేయడం చూసాము. ఇంకా కావాలనుకుంటే ఇదే మిక్స్తో రవ్వ దోశ వేసుకోవచ్చు, ఊతప్పం వేసుకోవచ్చు. మనకి ఏ బ్రేక్ఫాస్ట్ కావాలనుకున్నా కూడా వేసుకోవచ్చు. అంతే, చూశారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే చాలు, వారం రోజుల వరకు రోజు ఒక బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినచ్చు. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.